ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ డి ఫార్మ్ లోని ఫస్ట్ ఇయర్ టాపిక్. ఇది డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఫార్మస్యూటిక్స్ అంటే మనం డ్రగ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం అనే టాపిక్ లో సైజ్ రిడక్షన్. అండ్ సైజ్ రిడక్షన్ అంటే ఏంటంటే మనం మామూలుగా దేన్నైనా పౌడర్ ఎలా చేస్తాం, మనకి పర్టికులర్ గా కొన్ని గ్రాన్యూల్స్ గా కావాలి, కొన్ని కోర్స్ పౌడర్ గా కావాలి, కొన్ని స్మూత్ పౌడర్ గా కావాలి. అలా సైజ్ రిడక్షన్స్ ఎలా చేస్తారో చూద్దాం. సైడ్ రిడక్షన్ అంటే ఏంటంటే రెడ్యూసింగ్ ద సైజ్ ఆఫ్ బిగ్గర్ పార్టికల్స్, పెద్ద పార్టికల్స్ ని సో స్మాలర్ ఇంకా డిజైర్డ్ మనకి ఎలాంటి సైజ్ కావాలో అలా తయారు చేయడాన్ని సైజ్ రిడక్షన్ అంటాం. అండ్ షేప్, మనకి ఏ షేప్ లో కావాలో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉపయోగించి. కమ్యూషన్ అంటే ఏంటంటే సైజ్ రిడక్షన్ కి వాడే ఇంకొక టర్మ్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ కమింగ్ వస్తే ఇప్పుడు సైజ్ రిడక్షన్ కి ఇది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇక్కడ సైజ్ రిడక్షన్ ఈ లార్జర్ పార్టికల్స్ ని ఇలా స్మాలర్ పార్టికల్స్ గా తయారు చేయడం, సో ఇలా సైజ్ రెడ్యూస్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో సైజ్ రిడక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే సర్ఫేస్ ఏరియా పెరుగుద్ది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ లో సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ డైరెక్ట్ గా సర్ఫేస్ ఏరియాతోనే ఉంటుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగాలంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరగాలి. మెటీరియల్ ని చిన్న చిన్న పీసెస్ గా ఒక ఆర్డర్ లో సపరేట్ చేయాలన్నమాట. సో వాల్యుబుల్ అమౌంట్ ఆఫ్ 2 కాన్స్టిట్యూయెంట్స్. సో రెండు కలపాలంటే ఇంటిమేట్ మిక్సింగ్ జరగాలన్నా, టు సాలిడ్ వేస్ట్ ఈజీగా డిస్పోజ్ చేయాలన్నా, హ్యాండ్లింగ్ ప్రాపర్ గా జరగాలన్నా, టు మిక్స్ సాలిడ్ పార్టికల్స్ ఇంటిమేట్లీ. అడ్వాంటేజెస్ ఏంటంటే కంటెంట్ యూనిఫామ్ గా ఉంటుంది, మనం బాగా బ్రేక్ చేసినప్పుడు యూనిఫామ్ ఫ్లో ఉంటుంది. అండ్ ఎఫెక్టివ్ డ్రైయింగ్, ఆరబెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది, లేదా విస్కాసిటీ కూడా పెరుగుతుంది దానివల్ల. యూనిఫామ్ మిక్సింగ్ జరుగుతుంది. రెండు పార్టికల్స్ మనం సైజ్ రిడక్షన్ చేయడం వల్ల రెండు బాగా ఈజీ కలిపేయచ్చు అండ్ రెండు బాగా డ్రై చేయొచ్చు. రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే మనం సాలిడ్ గా తీసుకునే అంటే పెద్ద పెద్ద పార్టికల్స్ గా తీసుకునే దానికంటే చిన్న చిన్న పార్టికల్స్ గా తీసుకుంటే ఎక్కువగా ఫాస్ట్ గా అబ్జర్వ్ అయిపోతుంది. సో స్మాలర్ పార్టికల్స్ కి అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ డిజల్యూషన్ రేట్ బాగా ఫాస్ట్ గా కరుగుద్ది. మీరు ఒక ఇప్పుడు కళ్ళు ఉప్పు ఉంది, నార్మల్ ఉప్పు ఉంది. నార్మల్ ఉప్పే ఫాస్ట్ గా కరుగుద్ది కల్లుప్పు కంటే, బికాస్ ఆఫ్ సైజ్ రిడక్షన్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొన్నిసార్లు డిగ్రేడ్ అయిపోతుంది. పౌడర్ అయితే మనకి ఒక పెద్ద పార్టికల్ గా ఉన్నప్పుడే వాటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. పౌడర్ చేస్తే అది కొంచెం డిగ్రేడ్ అయిపోతుంది అండ్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్యాక్టీరియాకి, వైరసెస్ కి, వాటికి అండ్ బ్యాక్టీరియాకి, ఫంగైకి, వాటికి. మెకానిజం ఏంటంటే ఇంపాక్ట్ పార్టికల్ సైజ్ పై సింగిల్ రిజిడ్ ఫోర్స్, ఒక హ్యామర్ పెట్టి కొట్టడం, దాన్ని ఇంపాక్ట్ అంటారు. ఒక పార్టికల్ తీసుకొని సుత్తి పెట్టి కొట్టడం. అండ్ కంప్రెషన్, ఇదేంటంటే క్రష్, రెండు రోలర్స్ మధ్యలో పెట్టి క్రష్ చేస్తే దాన్ని కంప్రెషన్ అంటాం. ఒక ప్రెషర్ అప్లై చేసి ఒక రెండు పార్టికల్స్ మధ్య గట్టిగా కంప్రెస్ చేస్తున్నాం. అట్రీషన్ అంటే ఒక దాన్ని పెట్టి ఇంకో దాన్ని గీకడం బై రబ్బింగ్, దాన్ని అట్రీషన్ అంటాం. అంటే పార్టికల్ స్క్రాపింగ్ అగెయిన్స్ట్ వన్ అనదర్, ఒకటి ఇంకొకటి గీకడం, దాన్ని అట్రీషన్ అంటారు. కట్టింగ్ అంటే ఒక షార్ప్ బ్లేడ్ పెట్టి దాన్ని కట్ చేయడం, అది కట్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ లో చూస్తే ఇది ఇంపాక్ట్, హ్యామర్ పెట్టి కొట్టినట్టే. ఇది వచ్చి అట్రీషన్, ఇది ఒక రెండిటి మధ్యలో ఒక పార్టికల్స్ ని కంప్రెస్ చేస్తే వచ్చేది. ఇది వచ్చి షియర్, ఒకదాన్ని ఇంకొకటి ఇట్లా రుద్దుకోవడం వల్ల ఈ పార్టికల్ బ్రేక్ అవుతుంది. సో సారీ, ఇది అట్రీషన్, ఇది షియరింగ్, ఇది కంప్రెషన్. సో అట్రీషన్ లో ఒకటేమో ఇలా ఇలా ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, ఒకటేమో ఈ డైరెక్షన్ లో అవుతుంది. ఇది వచ్చి హ్యామరింగ్, ఇంపాక్ట్. ఇదేమో అట్రీషన్, ఇదేమో షియరింగ్, ఇదేమో కంప్రెషన్. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రిడక్షన్ కి వస్తే ఫస్ట్ మెకానిజం అండ్ లాస్. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫర్ పార్టికల్ సైజ్ రిడక్షన్ వచ్చి ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ ఆఫ్ పార్టికల్ సైజ్ ని బట్టి ఉంటుంది. హార్డ్నెస్ ని బట్టి మనకి ఎంత ఎనర్జీ కావాలి దాన్ని కొట్టడానికి, దాన్ని పార్టికల్స్ గా బ్రేక్ చేయడానికి. అని అది ఒకవేళ హార్డ్ గా ఉంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, సాఫ్ట్ గా ఉంటే తక్కువ. అండ్ ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ యొక్క సైజ్ ని బట్టి మనకి బాగా చిన్న చిన్న పార్టికల్స్ గా కావాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, కొంచెం మీడియం సైజ్డ్ పార్టికల్స్ గా కావాలంటే తక్కువ ఎనర్జీ సరిపోతుంది. ఇంకా వేరియస్ థియరీస్ ఫర్ ఎనర్జీ రిక్వైర్మెంట్, రిటింగర్ థియరీ, కిక్స్ థియరీ, బాండ్ థియరీ, అవేంటో చూద్దాం. ఎనర్జీ రిక్వైర్డ్ టు రెడ్యూస్ ద పార్టికల్ సైజ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ సైజ్. సైజ్ తగ్గితే ఎక్కువ, సైజ్ తగ్గాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి.
సైజ్ ఎక్కువ ఉండాలంటే తక్కువ ఎనర్జీ సరిపోతుంది. సో ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ అనమాట. డిఈ బై డిడి ఇస్ ఈక్వల్ టు మైనస్ సి బై డి టు ద పవర్ ఆఫ్ ఎన్. ఈ అంటే ఎనర్జీ ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్ ని చేంజ్ చేయడానికి వాడే ఎనర్జీ. డి అంటే సైజ్ ఆఫ్ యూనిట్ మాస్ అండ్ సి ఇంకా ఎన్ వచ్చి ఇది కాన్స్టెంట్స్. సో ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ లో అయితే ఇలా ఉంటది. డిఐ బై డిఎన్ ఇస్ ఈక్వల్ టు రిడక్షన్ రేషియో అది. ఈ ఈజ్ ఈక్వల్ టు సి 1n di by dn. సో n is equal to 1.0 ఈక్వేషన్ లో ఏంటంటే 2 becomes కిక్స్ బాండ్. 1.5 అయితే బాండ్స్ థియరీ అంటాం. n2 అయితే రిటింగర్స్ థియరీ అంటాం. అంతే n ని బట్టి. n1 అయితే కిక్స్ థియరీ, 1.5 అయితే బాండ్ థియరీ, n2 అయితే రిటింగర్స్ థియరీ. రిటింగర్స్ థియరీలో ఈ థియరీ ప్రకారం ఏంటంటే ఎనర్జీ required for size reduction is a unit mass directly proportional to new surface area. మనకి సర్ఫేస్ ఏరియా పెరిగితే ఎనర్జీ ఎక్కువ అవుతుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సర్ఫేస్ ఏరియా పెరగాలంటే ఎనర్జీ ఎక్కువ కావాలి, సర్ఫేస్ ఏరియా తక్కువది కావాలంటే ఎనర్జీ తక్కువ కావాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు కేఆర్ హోల్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఐ. ఎస్ఐ అంటే ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా, ఇది వచ్చి న్యూలీ ఫార్మ్డ్ సర్ఫేస్ ఏరియా. అండ్ కేఆర్ వచ్చి రిటింగ్టర్స్ కాన్స్టెంట్, ఈ వచ్చి ఎనర్జీ. ఎనర్జీ ఎంత కావాలి అంటే ఇప్పుడు ఫామ్ అయిన సర్ఫేస్ ఏరియా మైనస్ ఇంతకు ముందు ఉన్న ఇనిషియల్ సర్ఫేస్ ఏరియాని మైనస్ చేస్తే వచ్చేది. అకార్డింగ్ టు బాండ్స్ థియరీ ఏంటంటే, ఎనర్జీ యూస్డ్ ఇన్ క్రాక్ propagation is proportional to new crack length produced. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్రాక్ లెంత్ కి. సో ఇన్ స్టేట్స్ ఎనర్జీ వచ్చి required for deforming a set of particles, equivalent shape is proportional to change in particle dimension. So E is equal to 2 kb whole 1 by root of dn minus 1 by root of di. ఓకే, కేబీ అంటే బాండ్ ఎనర్జీ, బాండ్స్ వర్క్ ఇండెక్స్, ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అని. డిఐ అంటే ఇనిషియల్ డయామీటర్ ఆఫ్ పార్టికల్స్, డిఎన్ అంటే న్యూ డయామీటర్ ఆఫ్ పార్టికల్స్. అంటే బాండ్స్ థియరీ వచ్చి బేస్డ్ ఆన్ డయామీటర్స్ అన్నమాట. అండ్ రిటింగర్స్ థియరీ వచ్చి బేస్డ్ ఆన్ సర్ఫేస్ ఏరియా. కిక్స్ థియరీ ఇదేం స్టేట్ చేస్తుంది అంటే ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ డిఫార్మేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వలెంట్ షేప్ తో ప్రపోర్షనల్ అవుతుంది అనమాట. వాటి షేప్ కానీ మారితే ఎక్కువ ఎనర్జీ కావాలి, షేప్ కానీ మారకపోతే తక్కువ ఎనర్జీ కావాలి. ఈజ్ ఈక్వల్ టు కేకే లైక్ కేకే ఎన్ బై డిఐ బై డిఎన్. డిఐ అంటే డయామీటర్ ఆఫ్ పార్టికల్ ఇనిషియల్ స్టేజ్, డయామీటర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఫైనల్ స్టేజ్. సో ఇది కిక్స్ కాన్స్టెంట్. రిటింగ్టర్స్ కాన్స్టెంట్ లో n ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది, ఎనర్జీ ఆఫ్ న్యూ సర్ఫేస్ ఏరియా ఫార్మ్. బాండ్స్ థియరీలో n ఈజ్ ఈక్వల్ టు 1.5 ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ యూజ్డ్ ఇన్ క్రాక్ ప్రాపగేషన్ ఈజ్ ఆల్ఫా క్రాక్ లెంత్ ప్రొడ్యూస్డ్. సో ఎనర్జీ ఆల్ఫా రేషియో ఆఫ్ పార్టికల్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కిక్స్ థియరీ అనమాట. హ్యామర్స్ మిల్, ఇది హ్యామర్ మిల్ పార్టికల్ సైజ్ ని రెడ్యూస్ చేయడానికి. మెటీరియల్ ఈస్ ఇంపాక్టెడ్ బిట్వీన్ ర్యాపిడ్లీ మూవింగ్ హ్యామర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బ్లోన్ డౌన్ త్రూ సైక్లోన్. సో ఈ మిషన్ లో వీటి మధ్యలో పడి మనకి ఫీడ్ ఇలా పంపిస్తాము, వీటి మధ్యలో పార్టికల్స్ ఇలా పడి అలా మళ్ళీ ఇలా బెల్ట్ ద్వారా వెళ్ళి ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఈ ఫ్యాన్ ద్వారా ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం హ్యామర్ మిల్ అంటాం. హ్యామర్ మిల్ లో జరిగేది ఇంపాక్ట్ అన్నమాట. మెటీరియల్స్ ఇంపాక్ట్ అవుతాయి, రెండు మూవింగ్ హ్యామర్స్ మధ్యలో ఇంపాక్ట్ అవుతాయి మెటీరియల్స్ అండ్ రొటేటర్ అండ్ ద పౌడర్ మెటీరియల్. సో యూజర్స్ ఏంటంటే ఇవి డ్రై మెటీరియల్స్ ని పౌడర్ చేయడానికి వెట్ ఫిల్టర్ ప్రెస్ కేక్స్, ఆయింట్మెంట్స్, స్లర్రీస్ అండ్ బ్రిటిల్ మెటీరియల్స్ ఈజీగా బ్రేక్ అయ్యేవి బెస్ట్లీ ఫ్రాక్చర్డ్ బై ఇంపాక్ట్, చాలా ఫాస్ట్ గా ఫ్రాక్చర్ అయిపోతాయి. అండ్ ఫ్రమ్ బ్లంట్ హ్యామర్స్ ఫైబ్రస్ మెటీరియల్ ఈజ్ రెడ్యూస్డ్ బై కట్టింగ్ ఎడ్జెస్. అండ్ వేరియస్ ఏంటంటే స్టాక్స్, టొర్నాడో మిల్. సో ఇవన్నీ హ్యామర్ క్రషెస్ అన్నమాట, వీటిలో వేరియంట్స్ ఇవి. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ లో ఏంటంటే హ్యామర్ మిల్స్ యూజువల్ గా స్టీల్ డ్రమ్ ఉంటుంది, వాటిలో వర్టికల్ లేదా హారిజాంటల్ రొటేటింగ్ షాఫ్ట్ ఉంటుంది, హ్యామర్స్ మౌంట్ చేసి ఉంటారు. హ్యామర్స్ ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసి సెంట్రల్ రొటేటర్ కి కనెక్ట్ చేస్తారు. రొటేటర్ హై స్పీడ్ తో రొటేట్ అయినప్పుడు ఇప్పుడు ఈ పిక్చర్ లో చూస్తే ఈ మధ్యలో దానికి హ్యామర్స్ ఫిక్స్ చేశారు. సో పౌడర్ వేసినప్పుడు ఈ హ్యామర్స్ మధ్యలో ఇవి పడి ఇవి గుద్దుకుంటాయి అన్నమాట.
So hammer swing on it and fix it to the central rotator. Rotator is rotate its high speed inside the drum while material feed into feeder hopper. Feed hopper లో మెటీరియల్ వేసినప్పుడు ఈ హ్యామర్స్ మధ్యలో పడి అవి ఇంపాక్ట్ అవుతాయి. మెటీరియల్ ఈస్ పుల్ ఆన్ టు ద హోపర్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద డ్రమ్. హోపర్ నుంచి బయటకు తీస్తాం మెటీరియల్స్, ఏదైతే డ్రమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ద మెటీరియల్ ఈస్ పౌడర్డ్ టు ఏ డిజైర్డ్ సైజ్. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కి మెటీరియల్ ని పౌడర్ చేసుకుంటాం. అండ్ డ్యూ టు ఫాస్ట్ రొటేషన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఈస్ కలెక్టెడ్ అండర్ ద స్కిన్. ఎక్కువ ఫాస్ట్ గా రొటేట్ చేస్తే సైజ్ తగ్గుద్ది. ఇప్పుడు ఈ పిక్చర్ లో చూస్తే మనకి ఇది హాపర్. ఈ హాపర్ లో మనం మెటీరియల్ మనకి ఏదైతే బ్రేక్ చేయాలో అది వేసాం. ఇది వేసిన తర్వాత దీని ద్వారా ఇది లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళినప్పుడు ఇది హ్యామర్ ఇవి ఇట్లా సర్క్యులేట్ అవుతాయి. సర్క్యులేట్ అయిన తర్వాత బాగా పౌడర్ అయినవి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ లో ఉంటుంది. ఇది పౌడర్ అయిన తర్వాత ఈ పౌడర్ కాస్త దీంట్లో పడిపోతుంది. అండ్ దిస్ ఈస్ మెయిన్లీ ఆపరేటెడ్ 2500 ఆర్పిఎంస్ లేదా 1000 to 2500 ఆర్పిఎంస్. దీనివల్ల సైజ్ అనేది ఎక్కువగా తగ్గుతుంది. హై స్పీడ్ లో అయితే మనకి 10,000 ఆర్పిఎం స్పీడ్ కూడా వాడుకోవచ్చు. ఇలా ప్రోడక్ట్ అనేది ఇలా కింద పడుతుంది. ఇది షాఫ్ట్ అంటాము. ఈ షాఫ్ట్ కి హ్యామర్స్ ఫిట్ చేసి ఉంటారు. వీటిల్లో పడడం వల్ల ఈ మధ్యలో అవి అట్రిషన్ జరిగి మనకి పార్టికల్స్ అనేవి సైజ్ తగ్గుతాయి. సో ఇలా ఉంటాయి మిల్స్. సో ఇది షాఫ్ట్. ఈ షాఫ్ట్ కి ఇలా హ్యామర్స్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే ర్యాపిడ్ ఇన్ యాక్షన్. గ్రైండింగ్ చాలా వరకు పార్టికల్స్ ని బాగా గ్రైండ్ చేస్తుంది. ఇది ఇన్స్టాల్ చేయడం, ఆపరేట్ చేయడం చాలా ఈజీనే. ఆపరేషన్ అనేది కంటిన్యూస్ అండ్ కంటామినేషన్ చాలా తక్కువ జరుగుద్ది. మెటల్ ఎబరేటెడ్ ఫ్రమ్ ద మిల్ అండ్ నో సర్ఫేస్ టు మూవ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. అండ్ పార్టికల్ సైజ్ ఆఫ్ ద మెటీరియల్ తగ్గిస్తుంది. దాన్ని మనం స్పీడ్ కంట్రోల్ చేయడం వల్ల మనం కూడా కంట్రోల్ చేయొచ్చు. హ్యామర్ టైపు, షేపు, సైజు మార్చడం వల్ల కూడా మనం పార్టికల్ సైజ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే త్వరగా హీట్ ని బిల్డప్ చేసేస్తుంది మిల్లో. దేర్ఫోర్ పార్టికల్ అనేది త్వరగా డిగ్రేడ్ అయిపోతుంది. హ్యామర్ మిల్స్ ఎంప్లాయిడ్ టు మిల్ స్టిక్కీ, ఫైబ్రస్ అండ్ హార్డ్ మెటీరియల్స్ కి. అండ్ స్క్రీన్స్ కొన్నిసార్లు క్లాగ్ అయిపోతాయి అనమాట. అవి కొంచెం క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్ గా. అండ్ బాల్ మిల్, వీటిని టంబ్లింగ్ మిల్స్ లేదా పెబుల్ మిల్స్ అంటారు. బాల్ మిల్స్ ని, వాటి లోపల బాల్స్ ఉంటాయి. ద బాల్ మిల్ వర్క్స్ ఆన్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపాక్ట్ బిట్వీన్ టూ ర్యాపిడ్లీ మూవింగ్ బాల్స్. వాటిలో బాల్స్ వేస్తారు. ఆ బాల్స్ మూవ్ అవడంతో వాటి మధ్యలో జరిగే ర్యాపిడ్ వల్ల పార్టికల్ సైజ్ తగ్గుద్ది. అండ్ పౌడర్డ్ మెటీరియల్ బోత్ ఎన్క్లోజ్డ్ ఇన్ హాలో సిలిండర్. ఓకే, మనం పౌడర్ చేసే మెటీరియల్ ఆ బాల్స్ దాంట్లో లోపల వేస్తాం. అట్ లో స్పీడ్ బాల్స్ రోల్ ఓవర్ ఈచ్ అదర్ అండ్ అట్రిషన్ జరిగి రెండింటి మధ్యలో ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా పార్టికల్ సైజ్ అనేది తగ్గుతుంది. కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇది ఒక హాలో సిలిండర్ ఉంటుంది. ఇది ఒక మెటాలిక్ ఫ్రేమ్ ద్వారా మౌంట్ చేసి ఉంటారు. ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ రొటేటెడ్ ఆన్ లాంగిట్యూడినల్ యాక్సిస్. సో లెంత్ ఆఫ్ ద సిలిండర్ కొంచెం ఎక్కువ ఉంటుంది డయామీటర్ కంటే కూడా. సిలిండర్ లో బాల్స్ 30 to 50% ఆఫ్ ద మిల్ లో బాల్స్ ఏ ఉంటాయి. బాల్ సైజు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫీడ్ ప్రకారం వేయాలి. బాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్టీల్, ఐరన్, స్టోన్ వేర్. ఇవన్నీ మెయిన్ గా గ్రైండింగ్ మీడియం గా యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం స్టీల్ ఫ్రేమ్. ఆ స్టీల్ ఫ్రేమ్ లోపల 30 to 50% బాల్స్ వేసి ఉంటారు. ఇప్పుడు దీంట్లో మనం ఫీడ్ వేస్తాం. ఫీడ్ వేసినప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ గా రొటేట్ చేసినప్పుడు ఆ బాల్స్ మధ్యలో పడి మనకి అట్రిషన్ జరిగి పార్టికల్ సైజ్ తగ్గుతుంది. అండ్ ద డ్రగ్ టు బి గ్రౌండెడ్ ఇస్ పుట్ ఇన్ ద సిలిండర్ లో వేసి ఇన్ మిల్ సచ్ ఏ క్వాలిటీ దట్ ఈస్ ఫిల్డ్ టు బి 60% ఆఫ్ ద వాల్యూమ్ లో ఫిల్ చేయాలి. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బాల్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ సిలిండర్ ఈస్ క్లోజ్డ్. మనం ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బాల్స్ వేసి సిలిండర్ ని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మిల్ ని లాంగిట్యూడినల్ యాక్సిస్ లో రొటేట్ చేయడానికి అలో చేయాలి. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో లో స్పీడ్ లో ఇలా స్లైడ్ అవుతాయి, హై స్పీడ్ లో ఇలా బయటికి సెంట్రిఫ్యూజ్ అయిపోతుంది. సో కరెక్ట్ స్పీడ్ లో అయితే ఇట్లా క్యాస్కేడ్ ఒకదానికి ఒకటి రుద్దుకొని ఇలా పడిపోతాయి. లో స్పీడ్ లో అయితే ఇక్కడిక్కడే ఉంటాయి. హై స్పీడ్ లో అయితే సెంట్రిఫ్యూజ్ అవుతాయి. ఇంకా హై స్పీడ్ పెంచితే ఇలా కిందకి పడిపోతాయి.
ఫైన్ గ్రైండింగ్ ఆఫ్ పార్టికల్స్ 100 to 5 mm అంత చిన్న సైజ్ లో పార్టికల్స్ ని గ్రైండ్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. ఆప్థాల్మిక్, పెరెంటరల్ బాగా స్మూత్ గా అవడానికి. ఆయింట్మెంట్స్ కి, పేస్ట్ కి మనం హ్యామర్ మిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బాల్ మిల్ వచ్చి మనం పెరెంటరల్, ఆప్థాల్మిక్ వీటికి. ఫర్ మిల్లింగ్ డైస్, పిగ్మెంట్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎట్ లో స్పీడ్. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి చాలా ఫైన్ పౌడర్ ని తయారు చేస్తాయి. బాల్ మిల్స్ యూజువల్ గా వెట్ ఇంకా డ్రై గ్రైండింగ్ ప్రాసెస్ కి వాడతాము. టాక్సిక్ సబ్స్టెన్స్ ని కూడా బాగా గ్రౌండ్ చేస్తాయి. సిలిండర్ అనేది ఒక క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ పౌడర్ బయటికి రాదు. మళ్ళీ హ్యామర్ మిల్ లో అయితే బయటకు వస్తాయి. అండ్ రాడ్స్, బార్స్ ఆల్సో కెన్ బి యూస్డ్ యాజ్ గ్రైండింగ్ మీడియాగా. రాడ్స్ ని బాల్స్ బదులు రాడ్స్, బార్స్ కూడా వేయొచ్చు మనం. స్టిక్కీ మెటీరియల్ ఆర్ ద సైజ్ రెడ్యూస్డ్ ఇన్ బాల్ మిల్. స్టిక్కీ మెటీరియల్ యొక్క సైజ్ తగ్గిస్తాయి. ఇన్స్టలేషన్, ఆపరేషన్, లేబర్ కాస్ట్ తక్కువ. అండ్ మిల్ క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి స్టెరైల్ ప్రోడక్ట్స్, ఆక్సిజన్ సెన్సిటివ్ ప్రోడక్ట్స్ ని వాడుకోవచ్చు మనం. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చి బాల్ మిల్ వెరీ నాయిసీ మిషన్ అన్నమాట. బాల్ మిల్ చాలా స్లో ప్రాసెస్. సాఫ్ట్ ఫైబ్రస్ మెటీరియల్స్ ని మిల్ చేయలేం మనం, అతుక్కోబోతాయి ఆ బాల్స్ కంతే. అండ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ మిల్ లేకపోతే జెట్ మిల్, మైక్రోనైజర్స్ అండ్ అల్ట్రా ఫైన్ గ్రైండర్స్. ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్ ఆపరేట్ ఏ ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అవుతుందంటే, ఒకటి ఇంపాక్ట్, హ్యామర్ వేసి కొట్టడం లాగా. అట్రీషన్, రెండిటి మధ్యలో ర్యాపిడ్ జరిగి మధ్యలో బ్రేక్ అవ్వడం, ఇప్పుడు బాల్ లాగా. మిల్లింగ్ టేక్స్ ప్లేస్ బికాస్ ఆఫ్ హై వెలాసిటీ ఆఫ్ కొలిషన్ బిట్వీన్ సస్పెండెడ్ పార్టికల్స్. ఇది ఎలా అంటే దీనికి ఒక ఎలిప్టికల్ పైప్ ఉంటుంది. హైట్ అబౌట్ 2 meters ఉంటుంది. డయామీటర్ వచ్చి 20 to 200 mm ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నమాట. సో ఇది ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్. సో ఇందులో ఏంటంటే మనం ఇది ఫీడ్ ఇన్లెట్. దీంట్లో మనకు కావాల్సింది వేస్తాం. వేసిన తర్వాత ఇలా రొటేట్ చేస్తాం అన్నమాట. ఎలిప్టికల్ లూప్ పైప్ ఇలా రొటేట్ చేసి ఇది అవుట్లెట్ అన్నమాట. ఇలా కంటిన్యూస్ గా రొటేట్ చేస్తూ ఉంటే మనము ఇక్కడ కలెక్ట్ చేస్తాం ఫైనల్ గా. ఈ కంప్రెస్డ్ ఎయిర్ పంపించడం వల్ల ఎయిర్ ద్వారా ఇది బాగా రొటేట్ అయ్యి మనకి ఫైన్ పార్టికల్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి. సైజ్ తక్కువ ఉండేవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో దాన్ని ఫ్లూయిడ్. సో కంప్రెస్డ్ ఎయిర్ ఇలా పంపిస్తాం. ఈ రూట్ ద్వారా పంపించి ఈ కంప్రెస్డ్ ఎయిర్ ఈ లోపల నుంచి వెళ్తాయి. వెళ్ళి ఇక్కడ పంపిస్తున్న ఫీడ్ ని ఇలా రొటేట్ అయ్యేలా చేసి హెవీ పార్టికల్స్ అన్ని రొటేట్ అవుతాయి. లైటర్ గా పొడేవన్నీ దీంట్లో నుంచి ఇలా బయటకు వచ్చేస్తాయి. So mill surface may be made up of either soft stainless steel or the tough ceramics. Grinding nozzles are placed tangentially and opposite to initial path of powder. Grinding nozzles అన్ని tangential గా పెట్టాలి, అంటే క్రాస్ గా పెట్టాలి. ఈ పిక్చర్ లో చూస్తే మీకు tangential గా ఉంటాయి నాజిల్స్ గ్రైండ్. సో tangential గా పెట్టాలి, అప్పుడు ఇనిషియల్ ఫ్లో ఆఫ్ పాత్. కంప్రెస్డ్ ఎయిర్ అనేది 600 kilopascals to 1 megapascals రిలీజ్ చేయాలి. Venturi feeder is the path of airflow. An outlet is classified is fitted to allow escape of air. And working principle ఏంటంటే పౌడర్ అనేది త్రూ ఇన్లెట్ ఆఫ్ వెంటూరీ ద్వారా పెట్టాలి. ఎయిర్ వచ్చి దీని ద్వారా త్రూ గ్రైండింగ్ నాజిల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి పౌడర్ ని ఎలిప్టికల్ గా సర్క్యులర్ ట్రాక్ లో మిల్లో ఫ్లో అయ్యేలా చేయాలి. ఈ టర్బులెంట్ స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ ఏం చేస్తుందంటే సస్పెండెడ్ ఉన్న పార్టికల్స్ ని కొలైడ్ అయ్యేలా చేసి ఈచ్ అదర్ వాటిని బ్రేక్ చేస్తుంది. ఇంపాక్ట్, అట్రీషన్ ద్వారా ఈ సైజ్ రిడక్షన్ అనేది తగ్గుద్ది అనమాట. రిజల్టెంట్ స్మాల్ పార్టికల్స్ అవి అవుట్లెట్ ద్వారా రిమూవ్డ్ బై సైక్లోన్ ఆర్ ఫిల్టర్స్. ఈ కోర్స్ పార్టికల్స్ మళ్ళీ రీసర్క్యులేట్ చేసి ఛాంబర్ లోనే ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ ఓన్ వెయిట్. ఈ రీసర్క్యులేటింగ్ పార్టికల్స్ మళ్ళీ కొలైడ్ అయ్యి న్యూ ఇన్కమింగ్ ఫీడ్ తోటి మళ్ళీ ఇన్కమింగ్ ఫీడ్ తో కొలైడ్ అయ్యి మళ్ళీ స్మాల్ పార్టికల్స్ గా పౌడర్ రిమైండ్ ఇన్ ద మిల్ అంటిల్ ఇట్ సైజ్ ఇస్ రెడ్యూస్ సఫిషియెంట్లీ. అవి సైజ్ తగ్గేదాకా మనం మిల్లులోనే పెడతాం. లేటర్ ఇట్ లీవ్స్ వయా సీవ్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో హెన్స్ ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్ పార్టికల్స్ ఇంకా సన్నగా చేయాలంటే ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్. ఫస్ట్ హ్యామర్ మిల్, దాని తర్వాత బాల్ మిల్, దాని తర్వాత ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్. సో దీని ద్వారా ఏంటంటే సో రెడ్యూస్ ద పార్టికల్ సైజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్, యాంటీబయాటిక్స్ లో, వైటమిన్స్ లో. అడ్వాంటేజెస్ ఏంటంటే నో మూవింగ్ పార్ట్స్, హీట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్. హీట్ అనేది ఎక్కడ మనకు ప్రొడ్యూస్ అవ్వదు. ర్యాపిడ్ అండ్ ఎఫిషియంట్ మెథడ్ అనమాట ఇది. అండ్ రెడ్యూసింగ్ పవర్ టు 30 mm లేదా లెస్. నో కంటామినేషన్, ఎందుకంటే ఇది క్లోజ్డ్ కాబట్టి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే
సాఫ్ట్ టాకీ ఇంకా ఫైబ్రస్ మెటీరియల్ ని దీంట్లో మిల్ చేయలేం. ఈ ఎక్విప్మెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్. బాల్ మిల్, హ్యామర్ మిల్ కంటే ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట. దాని తర్వాత ఎడ్జ్ రన్నర్ మిల్, ఇది వచ్చి డన్ బై క్రషింగ్ ప్రాసెస్ ద్వారా, ఇది వాటి యొక్క డ్యూ టు హెవీ వెయిట్ స్టోన్స్ క్రషింగ్ ప్రాసెస్ ద్వారా వాటి సైజ్ ని తగ్గిస్తాయి, పార్టికల్ సైజ్ ని. 2 హెవీ రోలర్స్ ఉంటాయి, సెవెరల్ టన్స్ ఆఫ్ వెయిట్ లో ఉంటాయి ఆ హెవీ రోలర్స్. ఆ రోలర్ బెడ్ మీద మూవ్ అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ గ్రైనేట్ ఆర్ స్టోన్. ఈచ్ రోలర్ కి ఒక సెంట్రల్ షాఫ్ట్ ఉంటుంది, వాటి ఓన్ యాక్సిస్ లో అది తిరుగుతుంది. రోలర్స్ అన్ని కూడా హారిజాంటల్ షాఫ్ట్ కి మౌంట్ అయ్యి ఆ బెడ్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఈ పిక్చర్ చూద్దాం మనం. ఇవి రోలర్స్ అన్నమాట. సో ఇవి రోలర్స్ యాక్చువల్లీ ఇలా ఉంటాయి, పిక్చర్ లో మీకు ఇలా బార్ లాగా ఉంది, ఇలా ఉంటాయి రోలర్స్. ఇదొక రోలర్, ఇదొక రోలర్, ఇది క్రాంక్ షాఫ్ట్, ఇదేమో బెడ్. యూజువల్ గా మనకి గ్రైండర్స్ ఉంటాయి కదా ఇంట్లో మనం వాడుకునే గ్రైండర్స్, దీని మీదే బేస్ అయి ఉంటుంది అనమాట రోలర్. అవి తిరుగుతూ ఉండి మనం పప్పు వేస్తే ఆ కింద పడి మనకి ఎడ్జ్ రన్నర్ మిల్ ఇలానే ఉంటుంది. మెటీరియల్ టు బి గ్రౌండెడ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద బెడ్, ఆ బెడ్ మీద పెడతాం అనమాట. సో ఇది బెడ్. ఇక్కడ మనం ఏ మెటీరియల్ అయితే గ్రైండ్ చేయాలో అవి పెడతాం, ఈ బెడ్ మీద వేస్తాము, దీన్ని రొటేట్ అయ్యేలా చేస్తాం. ఈ రొటేషన్ అయినప్పుడు అవి గ్రైండ్ చేసేస్తాయి. దట్ వే ఇట్ కమ్స్ టు స్టోన్ వీల్. అండ్ సేమ్ మన ఇంట్లో వాడే గ్రైండర్ లాగానే ఇవి కూడా. అండ్ దీ స్టోన్స్ రివాల్వ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అట్ ద సేమ్ టైమ్ ట్రావెల్ త్రూ షాలో బెడ్ స్టోన్. అండ్ మెటీరియల్ వచ్చి ఒక డిఫినెట్ పీరియడ్ లో గ్రైండ్ అవుతుంది. పౌడర్ ని కలెక్ట్ చేసి మళ్ళీ సీవ్ ద్వారా పాస్ చేస్తాం టు గెట్ పౌడర్ ఆఫ్ రిక్వైర్డ్ సైజ్. అండ్ యూజర్స్ ఏంటంటే ఎడ్జ్ రన్నర్ మిల్ వచ్చి టఫ్ మెటీరియల్స్ చాలా ఫైన్ పౌడర్ చేయడానికి వాడతాము. అండ్ స్టిల్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇంకా మోర్ సొఫిస్టికేటెడ్ మిల్స్ ఫర్ కెమికల్స్ అండ్ డ్రగ్స్ లో ఇది వాడతారు ఎడ్జ్ రన్నర్ మిల్లర్. ఎడ్జ్ రన్నర్ మిల్లర్ కి అటెన్షన్ డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు మనం ఏం చూస్తూ ఉండబడలేదు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎందుకంటే టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, కంటామినేషన్ పాసిబుల్ అవుతుంది దీంట్లో. మిల్ ప్రాసెస్ వచ్చి చాలా టైం కన్జ్యూమింగ్ మిల్లింగ్. ఇట్ ఈస్ స్టిక్కీ మెటీరియల్స్ కి ఇది వాడరు, ఎనర్జీ కన్సంప్షన్ చాలా ఎక్కువ. సో తర్వాత ఎండ్ రన్నర్ మిల్లర్, ఇందాకది ఎడ్జ్ రన్నర్ మిల్లర్, ఇది ఎండ్ రన్నర్ మిల్లర్. ఇది కూడా బై క్రషింగ్ ప్రాసెస్ ద్వారా సైజ్ ని రెడ్యూస్ చేస్తుంది. హెవీ వెయిట్ స్టీల్ పెస్టిల్ ఉంటుంది దీంట్లో. కన్స్ట్రక్షన్ ఎలాగంటే దీంట్లో మెకానికల్ మోటార్ పిస్టల్ ఉంటుంది, స్టీల్ మోటార్ విచ్ ఈస్ ఫిక్స్డ్ టు ప్లేట్. And the construction of motor is connected to horizontal shaft bearing a pulley so that the plate with motor will be rotated at high speed. So ఈ పిక్చర్ లో చూద్దాం ఒకసారి. సో మనకి ఇది స్టీల్ మోటార్ అన్నమాట ఇక్కడ ఉండేది. ఇవి స్క్రాపర్స్, ఇవి పిస్టల్ డంబల్స్. సో ఇది బెడ్, ఇది యాక్చువల్ గా బెడ్, ఇది పిస్టల్, ఇది డంబల్స్ అన్నమాట. ఇవి 2 డంబల్స్, ఇది డంబలే ఇది డంబలే. ఇది మెటీరియల్ ఇక్కడ వేస్తాం, ఇది బెడ్ మీద ఉండే మెటీరియల్. ఇది స్క్రాపర్స్, ఇక్కడ స్టీల్ మోటార్ ఉంటుంది, ఇది కనెక్టెడ్ మోటార్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది పైకి వెళ్ళి కిందకి పడుతుంది, పైకి వెళ్ళి కిందకి పడుతుంది. ఇలా పైకి వెళ్ళి కిందకి పడడం వల్ల మెయిన్ గా ఇంపాక్ట్ మెథడ్ ద్వారా ఇది పార్టికల్ సైజ్ ని రెడ్యూస్ చేస్తుంది. సో అంటే క్రష్ చేస్తుంది అనమాట. So construction of pistol is done by such a way it can be raised from motor for cleaning and emptying. And working ఏంటంటే ఈ మెటీరియల్ టు బి గ్రౌండెడ్ అది మోటార్ లో పెడతాం. స్క్రాపర్ పుట్స్ ద మెటీరియల్ ఇన్ ద పాత్ ఆఫ్ ద పిస్టల్. ఈ స్క్రాపర్ ఏం చేస్తుందంటే మెటీరియల్ ని ఇలా పంపిస్తుంది. So motor revolves at high speed and pistol is placed in the motor. Revolving motor causes pistol to revolve. సో ఈ పిస్టిల్ ని రివాల్వ్ అయ్యేలా చేస్తుంది. సో మెటీరియల్ ఈస్ కలెక్టెడ్ అండ్ పాస్ త్రూ ద డిజైర్స్ సో గెట్ పౌడర్డ్ అన్నమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఎడ్జ్ రన్నర్ మిల్లర్, సేమ్ మనకి ఎండ్ రన్ మిల్లర్ ఎడ్జ్ రన్ మిల్లర్ ఒకేలా ఉంటాయి. ఎండ్ రన్ మిల్లర్ వచ్చి ఫైన్ గ్రైడింగ్. సో ఇక్కడ ఉంది కదా ఇది ఎడ్జ్ రన్ మిల్లర్, ఇది సేమ్ మన గ్రైండర్ లానే ఉంటుంది.
అండ్ నవేడేస్ ఈ మిల్ వచ్చి ఇది రీప్లేస్డ్ బై మోర్ ఎఫిషియెంట్ ఇంకా సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ దాకా వీటిని రీప్లేస్ చేస్తున్నారు. ఎండ్ రన్నర్ మిల్లర్ వచ్చి డ్రగ్స్ కి సూటబుల్ అవ్వదు. వెరాజ్ ఈస్ అన్బ్రోకెన్ అండ్ స్లైట్లీ బ్రోకెన్ కండిషన్స్ ద్వారా కొన్ని అలా వస్తాయి కాబట్టి. సో ఇది ఎండ్ రన్నర్ మిల్లర్, ఇది ఎడ్జ్ రన్నర్ మిల్లర్. ఎడ్జ్ రన్నర్ మిల్లర్ వచ్చి మనకి ఈక్వల్ టు గ్రైండర్ లా ఉంటుంది. ఇది ఎండ్ రన్నర్ మిల్లర్, ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది, మనం దీంట్లో వేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సైజ్ రిడక్షన్. ఐ హోప్ మీకు ఈ టాపిక్ కొంచెం ఈజీ అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.